దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవర్క కృపగల వాగ్దానం. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. కృపాసత్య సంపూర్ణుడకు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని పిల్లారా, మీరంతా బాగున్నారు కదూ? కృపను విస్తరింపచేయుటకు మన ప్రియ ప్రభు సమర్థుడు, సత్తా కలిగిన మహాదేవుడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మన దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింపచేయగల మహాదేవుడైన ఉన్నతమైన కార్యం చేయటానికి, సమస్త విధములను కృపను విస్తరింపచేయటకు సమర్థుడు. దేవుడు మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయటకును సమర్థుడు. దానికి కావలసిన కృపను మనలో విస్తరింపచేయటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. మన యందు దేవుని కృప ఎందుకు విస్తరింపవలేను? మనము సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన కార్యం చేయటకు దేవుడు కృప అవసరం. దేవుని బిడ్డలారా, కృపయు సత్యము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలుగును. మనలను మనమే నీతిమంతులుగా తీర్చుకొనక దేవుడు అనుగ్రహించు కృపను బట్టి రక్షణ పొందుటకు, దాని యందు కొనసాగుటకును మనము తీర్మానించుకొని ఉన్నాం. దేవుడు ఎవరికి కృపను అనుగ్రహించున్నాడు? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్న మహాదేవుడు. ఇందులో గొప్ప సత్యం ఉన్నది. దేవుడు అనుగ్రహించు కృపకు మానవుని దీనస్థితికి మధ్య గొప్ప సంబంధం కలదు. అహంకారులను ఎదిరించు దేవుడు దీనులకు కృపను అనుగ్రహించి విస్తరింపచేయటం వలన హెచ్చించున్నాడు. దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మానవుడు హెచ్చిపోకుండా నిమిత్తం కొన్ని శోధనలు, ముళ్ళు శరీరంలో ఉంచున్న దేవుడు చాలినంత కృపను మనకు దయచేయుచున్నాడు. అంతేకాదు, ఆయన దయచేసిన కృప నానాటికి విస్తరించినట్లు చేయుచున్నాడు. ఆయన నామమును మనము స్తుతించిన కొనియాడుదుముగాక. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడ్డ వారెవరో వారు క్రీస్తు యేసు వలన బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో ఉండి తొలగిపోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, కృప ద్వారా మన జీవితానికి జయము కలుగుతుంది. కృపాసత్య సంపూర్ణుడైన దేవదేవుడు సమస్త విధములైన కృపను అనుగ్రహించి మనకు జయమిస్తున్న మహాదేవుడు. ఆ దేవాదేవుని కృపలో మనం ముందుకు సాగాలి. జీవగల దేవుని బిడ్డలారా, ఎందుకు అంతగా బాధపడుతూ ఉన్నారు? దిగులు పడకుండా. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుని వైపే చూడు. ఆగిపోయిన నీ కార్యం త్వరలోనే జరగబోతుంది. దేవుడు నిన్ను అతి త్వరలో ఆశీర్వదించబోతున్నాడు. అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు నీ జీవితంలో జరిగించి నేను చక్కగా ఉన్నతమైన కార్యాలను జరిగించి బలపరుస్తున్న మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు ఆయనే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతరులు ఏమి చేయడానికి ప్రయత్నించినా సరే ఆయన అన్ని పరిస్థితులను మీకు అనుకూలంగా జరిగేలా చేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన, మహోన్నతమైన, ఘనమైన కార్యం జరిగించి నేను బలపరిచి, స్థిరపరిచి, విజయవంతన ద్వారాలు తెరిచి మహత్తైన కార్యం చేయగల మహాదేవుడు, మహోన్నతమైన కార్యం చేయగల మహోన్నతుడు ఆయనే గనక ఆ దేవాదేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి మహిమార్థంగా ముందుకు సాగుదాం. ప్రభు కృప నేడు మీతో నిల్చుండుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దయాదాక్షిణ పురుడా, ఉదయకాల సమయంలో మీ కృపాకిరణాలు మిమ్మల్ని మాకు దయచేయండి. నేను స్తుతించి కొనియాడుచుండగా పరలోకని ప్రసన్నత మీ బిడ్డలను మాకు దయచేయండి. దేవా, నీ కృప ద్వారా మాకు జైవిజయమును దయచేయండి. బిడ్డల మీ కృపాకిరణాలు ఉదింపచేయండి. శోధనకి నుండి తప్పించండి, రక్షించండి. జయమివ్వండి, విజయం ఇవ్వండి. విజయసారథి నీవు, రథసారథి నీవు, సత్యస్వరూపుడు నీవు, సర్వాధికారి నీవై ఉన్నావు గనక పరలోక గొప్ప మీ ప్రసన్నత మీ బిడ్డలను మాకు దయచేసి, పరిశుద్ధాత్మ గొప్ప మీ తాకిడని తెరిచి విజయంతో, జయముతో నింపి బలపరిచి సర్వోన్నతమైన కృప మీ బిడ్డలను మాకు అనుగ్రహించమని, మహిమఘనత ప్రభావాలు మీరు పొందమని ఏస్తున్నాలు ప్రార్థిస్తూ జయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.